రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ దివ్యజ్యోతి మహిళా సొసైటీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆదుకుంటున్నట్టు వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రజెంట్ మనతోటి రాజోల లక్ష్మి గారు ఉన్నారు. మరి మిగతా విషయం మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమం స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. ముందుగా మీరు దాదాపు ఒక 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ఒక మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా ఏ విధంగా కొనసాగలుగుతున్నారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ కాబట్టి, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉండి పనిచేయడము అది నా అదృష్టంగా. ఇదే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు పార్టీలు మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఉన్న జిల్లాలో మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడే కాంగ్రెస్ పార్టీలో నుంచి మారకుండా నాకు బై బర్తే కాంగ్రెస్ పార్టీ. నేను నా పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు వేరే పార్టీ తెలియదు, వేరే జెండా తెలియదు. ఈ దివ్యజ్యోతి ఫౌండేషన్ ఏంటి? ఆ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసిన అనేసి మేము విన్నాము లోకల్లో. సరే, ఆ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, అసలు ఎంతమందికి ఎటువంటి సహాయ సహకారాలు అందించారు? అది 2001లో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఎందుకు అనంటే, నేను చాలామంది మహిళలు భర్తలు వదిలేసి డైవర్స్ అయిపోయి, లేకపోతే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి ఉండడము, పిల్లలను చదివించుకోలేకపో సహాయం, అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అని చెప్పి నాకు ఒక ఆశ అనమాట. ఆ ఆశ ద్వారా మనం ఏం చేయాలి అనేసి అని చెప్పి అప్పుడు ఈ దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీ, దివ్యజ్యోతి అని ఎందుకు పెట్టానంటే మా లోగో పైన కూడా మదర్ తెరిసా గారి బొమ్మ ఉంటుంది. ఆమె ఒక ఆశలతోటే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పను, చాలామంది నేను యాక్చువల్గా మేము హిందూస్ బాగా ఫుల్ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత నేను క్రిస్టియన్ కన్వర్టెడ్ అయినా. నేను కన్వర్టెడ్ అయిన తర్వాత 2000లో క్రిస్టియన్ 2001లో క్రిస్టియన్గా కన్వర్టెడ్ అయిన తర్వాత నాకు ఎక్కువ బైబిల్స్ అవి చదవడం వల్ల నాకు ఎక్కువ కొన్ని ఆశాభావాలు కలిగినాయి. ఏదో ఒకటి మనం చేయాలి, మనము ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మనం రేపు మనం లేనప్పుడు ఎవరికైతే ఆ లోటు, మనం లేని లోటు ఎవరికో కొంతమందికి తెలియాలి. పలానా లక్ష్మక్క ఉంటే మాకు ఈ సాయం చేసేది అనేసి అని చెప్పి ఉండాలి అన్న ఒక ఆశతోటి నేను చేశాను. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతా, సముద్రంలో ఎంతో నీరు ఉంటుంది కానీ అది ఎవరికి తాగడానికి కూడా పని చేయదు. కానీ బావిలో కొంచెం నీరున్నాక అది తీయగా ఉంటుంది, ఎంతో మందికి పనిచేస్తుంది. ఆ సిద్ధాంతంతో నేను నాకు కలిగిన దాంట్లోనే సహాయం చేయాలని చెప్పి. ఎటువంటి సహాయాలు చేశారు? మీ బ్యాచులర్గా కొన్ని స్కూల్స్లలో పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, బ్యాగ్స్ ఇవ్వడం కానీ, మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా భర్తలు పని చేయలేక ఉంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి క్రిస్టియన్స్ వాళ్ళు అంటే ఏదో ఆడబాట లేకుండా, మీడియా సపోర్ట్ లేకుండా వాళ్ళకి తెలియకూడదు అనమాట. అంటే బైబిల్లో ఒక చెప్తున్నారు, ఎడమ చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదని. అలా సాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ ద్వారా కూడా నేను ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయించడము. అట్లా కరోనా టైంలో కూడా 7 days నాన్ స్టాప్గా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు సాయం చేశాను. కూరగాయలు కానివ్వండి, ఆయిల్స్, సబ్బులు, అన్నిటి దగ్గర. సొంత డబ్బా లేకపోతే మీకు కూడా? కరోనా టైంలో అయితే ఓన్ నా సొంత డబ్బులే పెట్టాను. కరోనా టైంలో అయితే నేను ఏం చేయలేదు, ఎవరిని కూడా అడగలేదు. ఆ టైంలో ఎందుకో దేవుడు అలా ప్రేరేపణ ఇచ్చాడు. కరోనా టైంలో మటుకు సొంతంగా నా ఓన్ అమౌంట్ పెట్టాను. కరోనా టైంలో పెట్టింది మటుకు ఓన్ అమౌంట్. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న లక్ష్మి గారికి ఇప్పటి వరకు ఒక జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆ పదవి మాత్రమే ఎందుకు పరిమితమైంది? ఇంకా పెద్ద పదవులకు ఎందుకు చేరుకోలేకపోయింది?
నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ పిసిసి సెక్రటరీగా ఉన్నాను. నేను డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు పిసిసి సెక్రటరీగా చేశాను నేను. ఆయన 2 టైమ్స్ ఉన్నారు, అప్పుడు చేశాను. పొన్నాల లక్ష్మయ్య గారు, బొత్త సత్యనారాయణ, ఆ విధంగా ఉత్తమ్ కుమార్ అన్న దాకా సాగుతూ వచ్చాను. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే నాకు అవకాశం వచ్చేదేమో. ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారికి మీరు వాళ్ళ నాయకత్వంలో సన్నిహితంగా అంటే అప్పుడు బాగా కష్టపడ్డాం కదా, నోటెడ్ కాబట్టి ఫస్ట్ టైం ఛాన్స్ ఇవ్వకపోయినా సెకండ్ ఇస్తాను అని అన్నారు. నేను వెళ్ళి ఒకసారి కలిసినప్పుడు ఏదో ఒకటి, నాకు అప్పుడు కొత్త కదా, నేను కూడా అంత పెద్ద సీనియర్ ఏం కాదు కదా, అప్పుడు ఒక 10 years అట్లా 10-11 years అయినప్పటికీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడ్డాం కదా. అప్పుడు కరెంటు దాని గురించి చాలా కష్టపడ్డాం మేము. అప్పుడు ఎంఎస్ సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, చాలా కష్టపడ్డాం. కాబట్టి ఆయన సిఎల్పి నాయకులుగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో ఉన్నాం కదా. కాబట్టి రెండోసారి ఛాన్స్ ఇస్తాను అని అన్నారు, ఏదో ఒకటి చేస్తాను అని అన్నారు. లోకల్లో ఉన్న ఎంతోమందికి మిమ్మల్ని చూడగానే లక్ష్మక్క అనే కొన్ని డౌట్స్ వస్తాయి అక్క. ఏంటంటే లక్ష్మక్క ఎప్పుడూ మహిళల పట్ల పోరాటాలు చేస్తుంది, ఎక్కడే అన్యాయం జరిగినా కూడా ముందు ఉంటుంది, ఎవరికైనా ఆపద ఉన్నా కూడా సొసైటీ ద్వారా ముందు ఉంటుంది అనేసి డౌట్స్ వస్తాయి. అయితే అందరూ కొంతమంది ఏమనుకుంటారంటే లక్ష్మక్క ఇటు రాజకీయంగా ఇటు మహిళల కుటుంబాన్ని అయితే ఈ రాజకీయాన్ని కుటుంబాన్ని రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతారనేసి అందరు డౌట్. అయితే యాక్చువల్గా ఏంటంటే మా డాడీ పోలీస్ ఆఫీసర్, మా మమ్మీ వచ్చి నర్సు, మేము 5 members సిస్టర్స్ని. అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మా అంత ఆడవాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అన్నది తెలుసు అన్నమాట నాకు. కాబట్టి ఆ విధంగా మహిళలకు ఏదన్నా వచ్చినప్పుడు ముందు ఉంటాను నేను. ఎందుకంటే చెప్తారు కదా, ఒక మహిళ బాధ మహిళకే తెలుస్తుందని. ఆ విధంగా ఫస్ట్ నుంచి కూడా నేను ఒక కుటుంబంలో ఉన్నాను కాబట్టి, మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నాను కాబట్టి అట్లా నాకు మహిళల పట్ల కానీ వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఉండాలి అన్నది ఒక అవకాశం. అంటే నాకు ఫస్ట్ మా డాడీ పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల ఆ ధైర్యం వచ్చిందనమాట నాకు. అంతేనా? అంతే. రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యతనిస్తున్నారు, ఎలాంటి సముచిత స్థానం కల్పించబోతున్నారంటే ఏం చెప్తారు? మహిళలకి నేను అనుకుంటున్నాను, ఇప్పుడున్నప్పటికి లేట్ అయినా కానీ రేవంత్ రెడ్డి అన్న గారు మహిళలకి న్యాయం చేస్తారు. అంటే ఆయన సీఎం కుర్చీలో ఉన్నా కూడా నిజంగా పార్టీకి కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఎంత కష్టపడుతున్నారు అన్నది ఆయన గుర్తిస్తారు అన్నది నాకు ఒక ఆశ ఉంది. ఆ గుర్తింపులో నాకు ఒక అవకాశం వస్తుంది అన్నది కూడా ఆశ ఉంది. రానున్న రోజుల్లో లక్ష్మక్కను నామినేటెడ్ పోస్ట్లో చూడవచ్చు, ఏదో కార్పొరేషన్ చైర్మన్గా. దేవుడు కరుణిస్తే చెప్పలేము. ఎందుకంటే నేను సామాన్యమైన ఒక కుటుంబం నుంచి, మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసలు నాకు పొలిటికల్ తెలియదు. మా డాడీ ఉన్నారు కానీ నాకు తెలియదు. ఒక కుటుంబంలో నుంచి అసలు మీకు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారక్క? రాజకీయంలోకి నాకు యాక్చువల్గా నా రాజకీయ గురువు వచ్చి కేఎం ప్రతాప్ గారు. 3 times ముమ్మడి రంగారెడ్డి డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్గా చేశారు. మా హస్బెండ్ హెచ్ఎంటీ ఎంప్లాయ్. జస్ట్ అప్పుడు కంపెనీలో హెచ్ఎంటీలో ఏదో ప్రాబ్లమ్స్ జరగడం వల్ల కొంచెం అప్పుడు మాకు బాగా మా హస్బెండ్ చనిపోవడం వల్ల అన్నగారు అప్పుడు మాకు హెచ్ఎంటీ నుంచి రావాల్సిన అమౌంట్లో దాంట్లో బాగా హెల్ప్ చేశారు. అయితే అప్పుడు ఈ సేవా కార్యక్రమాలు నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి ఇలా చేయడం. అది చూసి నేను బాగా ఆర్గనైజింగ్లో వర్క్ చేయడము అది చూసి అప్పుడు అన్న, నువ్వు పార్టీలో కూడా ఉండాలమ్మా, నువ్వు ఇలా సోషల్ వర్క్ చేయడం వల్ల ఇంకా నీకు పార్టీలో కూడా అవకాశం ఉంటే, పార్టీ తరపున కూడా నీకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి అని చెప్పి అప్పుడు కేఎం ప్రతాప్ అన్న గారు నాకు పార్టీలో అవకాశం ఇప్పించి పార్టీలో పనిచేయడం. మేము ఆ తర్వాత నేను అంచెలంచెలుగా మున్సిపల్ కాడ నుంచి 6 PCC స్థాయి వరకు వెళ్ళానంటే దానికి కేఎం ప్రతాప్ అన్ననే ఆయన డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నేను కష్టపడేది చూసి, ఎందుకంటే టీం వర్క్ బాగుంటుంది నా దగ్గర. అంటే ఎవరు కూడా
ఇప్పుడు చాలామంది డబ్బు అది ఇది అంటున్నారు, కానీ ఆ రోజు ఎవరైతే పనిచేసే వాళ్ళ లీడర్స్ వాళ్ళ పార్టీ కూడా చూసేవాళ్ళు కాదు అప్పుడు. ఎవరైతే ఎంబడి ఉండి వాళ్ళకి పనులు చేపిస్తారో అలాంటి లీడర్ని ఎన్నుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు డబ్బు అది ఇది అంటున్నారు, కానీ అప్పుడు డబ్బు కాదు, నాయకత్వాన్ని చూసి జనాలు వచ్చేవాళ్ళు. అట్లా ఆ విధంగా నేను వర్క్ చేయడం వల్ల నాకు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వచ్చింది. గత బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఏం చెప్తారా? బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందంటే అసలు మహిళలకు అవకాశమే ఇవ్వలేదు. బీఆర్ఎస్లో మహిళలకు ఎక్కడన్నా గుర్తింపు ఇచ్చారా? ఇప్పుడు ఎక్కడన్నా మినిస్టర్ ఇచ్చినా కూడా ఆమెకి, రాధాకి ఇచ్చినా కూడా ఆమెకి ఏమిచ్చారు, ఏ పవర్ ఇచ్చారు? ఇప్పుడు ఈమె సవితాంద్రారెడ్డి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు, ఏముంది, ఆమె ఏం చేశారు? ఇప్పుడు దాంట్లో మహిళలకి ఏది కూడా నాయకత్వాన్ని బలం ఇవ్వలేదు. ఇప్పుడు మా దాంట్లో చూడండి, సీతక్క ఎట్లా ఉంటారు, కొండా సురేఖ మేడం ఎలా ఉంటారు, రేణుక చౌదరి ఎలా ఉంటారు. నాయకత్వాన్ని టీఆర్ఎస్లో బలమైన మహిళా నాయకత్వం లేదు. బలమైన నాయకత్వం ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ముందుకు రానివ్వలేదు. కానీ మా దగ్గర అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా ఉంటారో, పనిచేస్తారో, ఒక పార్టీకి కష్టపడతారో వాళ్ళకు గుర్తింపు ఇస్తారు, స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళలాగా కట్టుదిట్టడి అన్నది మా పార్టీలో ఉండదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్మక్క ఎన్నో ఉద్యమాలు చేసింది. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కానీ, మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినప్పుడు కూడా మీరు అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇదే లక్ష్మక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదనేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కొంతమంది మిమ్మల్ని అడుగుతున్నారు. అట్లా ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏది కాదు. మహిళలకు అన్యాయం జరిగితే కంపల్సరీ నా దృష్టికి వచ్చిందంటే దాని మీద కంపల్సరీ నేను మాట్లాడతాను, అక్కడికి వెళ్తాను, నిలబడతాను. పార్టీతో సంబంధం లేదు నాకు. వ్యక్తిగతం ముఖ్యం ఫస్ట్. ఆ వ్యక్తిగతం ఉన్నప్పుడే మనం పార్టీలో కూడా బలపడతాము. నేను నా దృష్టికి వచ్చినాయి అంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడన్నా కానీ ఏదైనా జరిగింది అంటే నేను ఏ పార్టీ అయినా నేను ఊరుకోను. మహిళలకు కంపల్సరీ సపోర్ట్గా ఉంటాను నేను. మీ దగ్గరకు వస్తారాక ఇప్పుడు మీ సొసైటీ నడిపిస్తున్నారు కదా సేవా కార్యక్రమాలకు, మీ దగ్గరికి ఎవరైనా అన్యాయం జరిగిందక్క అది ఇది అని మీ దగ్గర వస్తారు వచ్చినప్పుడు కూర్చోబెడతాను, మాట్లాడతాను. చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారు నా దగ్గరికి. భార్యాభర్త లేదన్న అవుతాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళకి చేసి పెడతాను. ఉంటారు కదా కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, దాదాపు దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీలో 550 నంబర్స్ ఉన్నారు. నాకు 50 నంబర్స్ ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళ ప్రతి ఏరియాలో వాళ్ళ నంబర్స్ని ఇస్తాం. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆరోగ్య సమస్య కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు నా దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను. అట్లా నాకు 550 నంబర్స్ ఉన్నారు. 550 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా? ఆ విధంగా ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మంచి హోదాలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ వ్యక్తిగతంగా ఆ సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళే దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీలో కమిటీ నంబర్ అవుతారు. మొన్న జరిగిన ఎన్నికలు చూసుకుంటాక అసెంబ్లీ ఎన్నికలు అయితేంది, పార్లమెంట్ ఎన్నికలు అయితేంది. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నా కూడా మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినటువంటి సునీతా మహేందర్ రెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోవాల్సిన కారణాలు ఏంటి? సునీతా మహేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమైతే ఒకటి ఏంటంటే ఈటెల రాజేందర్ గారి పైన ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారన్న ఒక అభిప్రాయం ఆయన పైన. ఇంకొకటి ఏంటంటే బీసీలలో, అంటే నాకున్న న్యూస్ ప్రకారం నేను చెప్తున్నాను, బీసీ వాళ్ళు ఎక్కువ ఆయనకు మొగ్గు చూపారు. అంటే ఇక్కడ చూసినా కొంచెం ఓసీ నాయకత్వం ఎక్కువైపోయింది, బీసీకి ఒక అవకాశం ఇద్దాం, ఈటెల రాజేందర్ని పార్లమెంట్కి పంపిద్దాము, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, టీఆర్ఎస్లో ఆయనకు అన్యాయం జరిగింది అన్నది ఒకటి జనాలలో ఉంది, నాటుకుపోయింది. అదే జనాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకునింది, కాకపోతే ఏంటంటే అక్కడ బీసీ నాడి పట్టుకోలేకపోయారు. బీసీలు ఎక్కువ మొగ్గు చూపించారు. కొంతమంది బయట ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ అంటే
రెడ్డిల పార్టీ అనేసి అంటారు. అట్లా ఇంతసేపు ఉన్న కాంగ్రెస్ కావాల్సింది రెడ్డి ఓట్లేనా? బీసీ అట్లా ఏం లేదు. రెడ్డిల పార్టీ అయితే బీసీ నాయకురాలైన నాకెందుకు ఈరోజు పిసిసి సెక్రటరీ కానీ జిల్లా ప్రెసిడెంట్ కానీ ఎందుకు ఇస్తారు? రెడ్డిలలో లేరా? అట్లా ఏమీ లేదు. అంటే రెడ్డి నాయకత్వం అంటే అంటారు, కానీ వాళ్ళు ఉంటారు, బీసీలు ఉంటారు. కాకపోతే బీసీలకి కొంచెం మంచి స్థానం కల్పిస్తే బీసీలు కూడా అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. బీసీలకు కూడా ఒక మంచి నాయకత్వం ఇవ్వాలి, మంచి లీడర్షిప్ ఇస్తే, ఏదన్నా మంచి లీడర్షిప్ ఇస్తే వాళ్ళు కూడా. మరి ఇప్పుడు అట్లా అంటే సీతక్క ఎస్సీ ఎస్టీ కదా, ఇప్పుడు బీసీలకు కూడా పొన్నం ప్రభాకర్ అన్న బీసీ కదా. మళ్ళీ ఏంటి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అయితేంది, పార్లమెంట్ అయితేంది ఓడిపోవడం గల కారణాలు ఏంటి అక్క? అదే చెప్తున్నా కదా, ఈ కొత్త చేరికలే మాకు ఇబ్బందికరం అయిపోయింది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కొత్త చేరికల వల్లనే మాకు ప్రాబ్లం అయింది. చేరికలతోటి మీకు బలం పెరుగుతుంది కానీ ఇంకా మైనస్ ఏమవుతుంది? వాళ్ళ చేరికలతోటి బలం పెరగడం అంటే ఇప్పుడు మాకున్న ఇంట్రెస్ట్ నాయకురాలని గెలిపించుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మాకు ఒక మహిళకి ఇచ్చారు, బ్యాచులర్గా మహిళా కాంగ్రెస్ చాలా కష్టపడ్డది. సునీత గారి ఎలక్షన్స్ కోసం మహిళా కాంగ్రెస్ చాలా ఆమెకి ఎప్పుడైతే మల్కాజ్గిరి పార్లమెంటు నాయకురాలుగా ఎప్పుడైతే ఆమెను డిసైడ్ చేశారో పార్లమెంటు నాయకురాలుగా, అప్పటి నుంచి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్షిప్ కానీ చాలా కష్టపడ్డాం. మేము దాదాపు అసలు ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాం ఆమె ఓటమిని. ఇప్పుడు మర్చిపోతున్నాం. అంటే ఒక మహిళకి ఇన్ని రోజుల తర్వాత ఛాన్స్ వచ్చిన తర్వాత ఆమెను గెలిపించుకోలేకపోయినామా అన్న బాధ చాలా ఉంది. ఎందుకు ఆ బాధ ఉందంటే మేము కష్టపడ్డాం కాబట్టి మాకు ఆ బాధ ఉంది. అంటే మా పార్టీ నుంచి ఒక ఎంపీ వచ్చిందనుకో, ఒక మహిళ గెలిస్తే రేపు పార్లమెంట్లో ఒక మహిళ గురించి మాట్లాడి, రేపు మహిళా బిల్లులో మాకు చాలా బలం ఉంటుంది కదా మహిళా బిల్లు గురించి మాట్లాడడానికి. అది మాకు మటుకు చాలా దురదృష్టకరం. ఆమె ఓడిపోవడం అన్నది మాకు చాలా బాధ. ఇదే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మహిళా కాంగ్రెస్కు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు విచ్చలవిడిగా డబ్బు ఇచ్చారు అనేసి టాకు, నిజమేనా? 1 రూపీ ఇవ్వలేదండి. ఓపెన్గా చెప్తున్నాను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేను కదా, 1 రూపీ తెలియదు నాకు, 1 NP తెలియదు, విచ్చలవిడిగా కాదు, 1 NP తెలియదు నాకు. ఏ రోజు కూడా నేను నా సొంత డబ్బులు పెట్టుకొని నేను పార్టీ గురించి తిరిగాను, నేను ఖర్చు పెట్టాను. ఆమెను ఏ రోజైతే పార్లమెంటు నెంబర్గా ఇచ్చేసారో ఆ రోజు నుంచి నా ఓన్ అమౌంట్ పెట్టుకొని తిరిగాను నేను. మాకేం 1 NP ఇవ్వలేదు. ఏ ఫెంటర్ సెల్ వాళ్ళ సంగతి ఎవరిది నాకు తెలియదు, కానీ మహిళా కాంగ్రెస్కి 1 NP ఇవ్వలేదు. మీరు ఆమెను కూడా అడగండి, ఇప్పుడు క్యాండిడేట్ని కూడా అడగండి, ఇంకా ఆమెకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. 1 NP తెలియదు, ఓపెన్ ఛాలెంజ్ 1 NP తెలియదు. నా ఓన్ అమౌంట్ పెట్టుకొని నేను తిరిగిన. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించబోతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి జనాలలోకి వచ్చి అధికారంలోకి వచ్చామో కంపల్సరీ 6 గ్యారంటీలు నెరవేరుస్తాం, కంపల్సరీ చేస్తాం. మాకు ఎట్లా అమలు కావు నాన్న చెప్పు, ఏ విధంగా అమలు కావు? బస్ అని పెట్టి ఫ్రీ బస్. అవును, ద్వారా మీ మహిళలే జుట్లు పట్టుకొని కొట్టుకునే. వాళ్ళు మా మహిళలు కాదు, మీ మహిళలు, ఏ మహిళలే, కానీ దాన్ని ఏ విధంగా చేస్తున్నారు అన్నది నాకు కూడా తెలుసు. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. దాని ద్వారా ఆటో డ్రైవర్లకు, ఆటో మీద ఉపాధి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత పురుషులు బస్సు ఎక్కాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఈ రోజులలో ఏర్పడ్డాయి. జస్ట్ ఇప్పుడు నువ్వు అడిగిన కోచనే నిన్న నేను అక్కడ బాలనగర్లో ఏదో విషయంలో కారు ఆపుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే 3-4 ఆర్టీసీ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. నేను అన్నా అనమాట, మా వాళ్ళతో అన్నాను, ఏంది అసలు వీళ్ళు మీడియాలో ఇలా పెడుతున్నారు, సోషల్ మీడియాలో ఇన్ని బస్సులు ఖాళీగా పోతున్నాయి ఇక్కడ నుంచి, అసలు ఎందుకు ఇట్లా రూమర్ లేపుతున్నారు అనేసి అని అడిగాను నేను. అది వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్సెస్ పెట్టిన తర్వాత ఒక 1 month 1.5 month వరకు ఇదే చేశారు. ఏదో ఒకటి చేయాలి అన్న విధంతో అపోజిషన్ వాళ్ళు అలా చేశారు. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. మీకు ఇంకోటి తెలుసా, నేను పర్సనల్గా
మాకు అప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న మహిళా కాంగ్రెస్కి చెప్పినప్పుడు ఆర్టీసీ బస్సులలో వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కోమన్నప్పుడు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు సునీత గారి దగ్గర నుంచి మేము ఆల్రెడీ బస్సులలో వెళ్ళాము. పర్సనల్గా ఇప్పుడు జాబ్స్ చేస్తారు కదా లేడీస్ కానీ వాళ్ళ అట్లాంటి కుటుంబాల దగ్గర కూడా వెళ్ళినాం మేము. అలాంటి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో దాదాపు బస్సు కిరాయిలో నెలకొచ్చి 12,000 13,000 అయ్యాయి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, రేవంత్ అన్న గారు ఈ ఫ్రీ బస్ చేసిన తర్వాత అక్క మాకు నెలకు వచ్చేసరికి 12-13,000 మిగులుతున్నాయి. దాని ద్వారా మేము ఒక 2-3 లక్షల చిట్టి వేసుకున్నాము. నిజంగా మా ఫ్యామిలీకి అయితే అది చాలా ఇదైందని అట్లా నేను ఒక 4-5 ఫ్యామిలీస్తో మాట్లాడాను. మరి అంటే అది ఇప్పుడు కొంతమంది ఏదో పనికి లేక ఏదో చేయాలని చేస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ టిక్ టాక్ వచ్చిన కాడ నుంచి ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి అదొకటి అయిపోతుంది. చిన్న చిన్నగా వీడియోలు చేయడం పెట్టడం. 500 ఇప్పుడు మీరు మహిళనే కదా, 500లకు మీ ఇంట్లో గ్యాస్ వస్తుందా? వస్తుంది, నిజంగా వస్తుంది. మరి మీ పక్కింటి ఎందుకు వస్తలేదు మీ ఇంట్లో వచ్చినప్పుడు? మా పక్కన కూడా వస్తుంది. అంతా ఏరియా మీరున్న ఏరియా మొత్తం కొంతమందికి కేవీసీ అవ్వలేదు. ఇప్పుడు అక్కడ ఎప్పుడు మనం ఇది చేయాలంటే ఇది ఎప్పుడైతే ఉచిత కరెంటు పెట్టారు, మనకి 0 కరెంటు పెట్టారు, కేవీసీ పెట్టారు. ఇది మన వాళ్ళు ఎస్బీ గ్యాస్ వాళ్ళు సెంట్రల్ నుంచి కదా కేవీసీ అన్నది. ఇది ఏమైపోయిందంటే పెట్టిన తర్వాత ఎంబటే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి ఆ సైడు బంద్ అయిపోయింది. అంటే దాంట్లో కొంతమంది అప్లికేషన్స్ ఫిలప్ చేయడం వల్ల ఫోన్ నంబర్ తప్పు ఫిలప్ చేయడము, లేకపోతే అడ్రస్ మీటర్ నంబర్ ఏదో ఒకటి తప్పు రాయడము, లేకపోతే ఏదో ఒకటి దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉంటే అట్లా అంటే ఫస్ట్ 2 months మా వాళ్ళకు కూడా రాలేదు, 0 బిల్లు రాలేదు ఫస్ట్ 1 month. ఎందుకు రాలేదు అనేసి అని చెప్పని మాట్లాడితే అప్పుడు దాంట్లో వాళ్ళు ఒక నంబరు తప్పు రాశారు. దానివల్ల వాళ్ళకి 0 బిల్లు రాలేదు. అంటే అది మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పని మళ్ళీ పెట్టారు కదా, మళ్ళీ అక్కడక్కడ డివిజన్ ఆఫీసులలో అక్కడిక్కడ పెట్టారు. కానీ ఆ పెట్టి కొన్ని రోజులు స్టార్ట్ అయ్యేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లలో చేయకూడదు కదా ఇవి, అందుకే ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి లోపాలు ఉన్నాయి, చేసి క్లియర్ చేస్తారు. కంపల్సరీ 200 యూనిట్స్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వైట్ రేషన్ కార్డుదారులకి కంపల్సరీ వస్తుంది. అది రాదు అన్నది లేదు, కంపల్సరీ 6 గ్యారెంటీలు కంపల్సరీ వస్తాయి. ప్రస్తుతం మీ కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారక్క? ఆయన పరిపాలన అప్పుడు టీఆర్ఎస్లో బాగా దోచుకొని ఇదైపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అనేక రకాల అభివృద్ధి చేసిన మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీరు వచ్చారు కదా, చూసారు కదా ఎంత అభివృద్ధి ఉందో. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేనే కదా. జస్ట్ ఇప్పుడు మీరు వచ్చే మార్నింగ్ నేను 4 days నుంచి ఫోన్ చేస్తున్నాను నేను ఎవరికి అంటే ఇక్కడ ఎమ్మెల్యే చేయను, ఆఫీసర్లకు చేస్తున్నాను. ఏమంటే ఇక్కడ అంతా చాలా చెత్తగా ఉంది, అంతా క్లీన్ చేయమని. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కూడా ఆఫీసర్లలో సోమరిపోతుతనం అయిపోయింది. టీఆర్ఎస్ అలవాటు చేసింది, సోమరిపోతుతనం అన్నది టీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు దాన్ని మేము సరి చేసుకోవాలి. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎక్కడుంది? మీరు అభివృద్ధి ఉన్నట్టయితే ఈ గలీజ్ రోడ్లన్నీ ఎందుకు ఉంటాయి? ఎక్కడ అభివృద్ధి ఉంది? అభివృద్ధి అన్నది ఆయనకు కనిపించిన వారు ఆయన అనుకుంటున్నారు నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి. అసలు కుత్బుల్లాపూర్ కాన్స్టెన్సీ ఆసియాఖండంలోనే చాలా పెద్ద స్లమ్, ఇది పెద్దది కూడా. దీన్ని ఆయన ఎక్కడ అభివృద్ధి చేశాడు? ల్యాండ్ గ్రాపర్లకు సపోర్ట్ ఇవ్వడం, ఎకరాలు ల్యాండ్ కబ్జాలు పెట్టడం. ఇప్పుడు ఆయన అనుచరులంతా ఎకరాలు ఆ రోజు మేము 2000లో ఏ పొజిషన్లో ఉన్నామో మేము అంతకుముందు ఎప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాము ఇప్పటికీ అదే పొజిషన్ మాది 2 times కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ఏ దానికి కూడా మేము ఇది లేదు. ఆ రోజు అదే పొజిషన్, ఈ రోజు అదే పొజిషన్. ఆ రోజు వాళ్ళకి నడుపుకోవడానికి 2 wheeler లేని వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఏం ఫార్చునర్లో తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కుటుంబంలో ఏమైనా బిజినెస్ మెయిన్లా, లేకపోతే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా? మీరు కూడా తిరుగుతారు రాను రోజులు ఫార్చునర్లో తిరుగుతున్నానంటే నాకు అంటూ మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ కొంచెం ఆర్థికంగా మేమున్నాము. మాకు అలాంటి అంగు ఆర్భాటాలు లేదు. మేము ఒకటే అనుకుంటాం, ఉన్న దాంట్లో చాలు అంతే. ఒకరిని ఇట్లా చేసి సంపాదించుకోవాలని లేదు. అందుకనే మీరు ఎవరినన్నా అడగండి,
నేను నా ఓన్గా చెప్పడం కాదు, అసలు లక్ష్మక్క అంటే ఏంటి అన్నది మీకు చెప్తారు. నేను ఎప్పుడు కూడా నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ నేను ఏది వచ్చినా కూడా నా వరకు నేను నాతో అయినంత వరకు నేను వాళ్ళకి చేసుకుంటూ పోతాను, కానీ నేను ఏ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చేయను. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకే మీ ఎమ్మెల్యే వస్తే మీరు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి రెడీ ఉన్నారా? ఆయన నాయకత్వంలో మాకు ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే నాయకత్వం కానీ ఇంకొకరి నాయకత్వం కాదు. మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానము ఏవైతే మాకు కార్యక్రమాలు ఇస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి సముద్రం. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నేను రాజకీయంలోకి వచ్చానో అప్పటి నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది నాయకులు వెళ్ళారు, ఎన్నోసార్లు పార్టీ మారారు, మళ్ళీ మా పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళారు. అంటే వాళ్ళకి అధికారం లేనిది నిద్ర పట్టదు. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఈయన ఒక స్థిరమైనది లేదు. కేపీ వివేకానంద గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు, మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా అంతే ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళతోటి మాకు ఇది లేదు, అధిష్టానం ఉంది పైన. మీ ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలు మారినా లేకపోతే అంత అవినీతి చేసిన మీరు అంటున్నారు, అవినీతి చేసిండు అభివృద్ధి ఏం చేయలేదని. మరి అన్ని విధాలుగా చేసినప్పుడు మళ్ళీ ప్రజలు ఆయనకే ఓట్లు వేసి ఎందుకు గెలిపించాక? 2014లో ఆయన పరిస్థితి ఏంటి? 2014లో ఆయన పరిస్థితి ఏంటి? ఆయన గెలవకపోతే కుత్బులాపూర్లో కనపడేవాళ్ళు కాదు. ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రజలకు తెలుసు ఆయన ఏంటి అన్నది, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ ఏమైపోతుందంటే మీరు అడుగుతున్నారు కదా మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే అది కేవలం రియల్ ఎస్టేట్ వల్ల. అంటే చుట్టుపక్కల సిటీలో ఎందుకు మా పార్టీ రూలింగ్లోకి రాలేకపోయిందంటే రియల్ ఎస్టేట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నది ఒకటి రూమర్ లేపారు. దానివల్ల ఇక్కడ ఉండేదంతా మీకు ఎక్కువ సిటీ సర్వెంట్లో ఉండేదంతా సెటిలర్స్ ఉంటారు. ఎక్కువ సెటిలర్స్ ఏంటి, ఎక్కువ బిజినెస్ వాళ్ళ మైండ్. అదే రేట్లు పడిపోతాయి అనేసి అని చెప్పి ఇంకొకటి ఏంటంటే రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందంటే రేపు మేమేమి ఇబ్బందులకు గురవుతామా అని చెప్పి భయపడి టీఆర్ఎస్కి కట్టబెట్టడం అయింది. ఇప్పుడు మొత్తం ఊర్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఓన్లీ సిటీలోనే కదా రాంది. ఇక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒకటి, దానివల్లనే మాకు ఇక్కడ దెబ్బ తెలుసు జనాలకి. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి తెలుసు, టీఆర్ఎస్ అంటే ఏంటి తెలుసు. కానీ అక్కడ ఏమైపోయిందంటే ఒక భయం అనే విధంతో రియల్ ఎస్టేట్ ఒకటి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది టీఆర్ఎస్ ఉంటుంది అనుకని అసలు ల్యాండ్ వాల్యూస్ పెరిగిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో. వైఎస్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచే ల్యాండ్ రేటు పెరగడం జరిగింది, అప్పటి నుంచే డెవలప్మెంట్స్ అవ్వడం జరిగింది. అది గుర్తుంచుకోవాలి జనం. రైట్. చివరగా లక్ష్మక్క ప్రజలకు ఇంకా ఏ విధంగా సేవ చేయబోతున్నారు, అదేవిధంగా రాజకీయంగా ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు? రాజకీయంగా ఇంకా నాకు మంచి అవకాశం ఇస్తే అధికారం ఒక పక్కన, నా భావాలు ఒక పక్కన ఉంచుకొని ప్రజలకు ఇంకా సేవ చేయాలన్నది నాకు ఒక ఆశ. నాకు సంపాదించుకోవాలి ఏదో చేయాలని నాకేమీ లేదు, ప్రజాసేవలు. ఎందుకంటే నాకేంటంటే మనం ఉండేవాడికి కరెక్ట్ ఉంది చాలు, అంతే. ఎక్కువ మనకి ఆర్భాటాలు అవన్నీ మనకు అవసరం లేదు. ఉండే దాంట్లో ఎక్కువ చాలు మనకి. ఒకరికి మనం చేయి జాపకుండా బ్రతుకుతున్నాము అంటే అది చాలు. నాకేందంటే ప్రజలకి దేవుడు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసి లక్ష్మక్క అంటే ఇలా అని ఒక పేరు ఉండాలి అన్నది అదొక్క ఆశ, అంతే. భగవంతుడు అది కల్పిస్తారు అని అనుకుంటున్నాను. అధిష్టానం కూడా నా కష్టానికి గుర్తింపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం గుర్తించి ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వాలనేసి మా ఛానల్ తరఫున కోరుకుంటూ రైట్. ఇది నాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తున్నాండి. రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.